వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా చూసినట్టయితే వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపూని నరేంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఆందోళనకు శ్రీకారం చుట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నన్నపూని నరేంద్ర ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వరంగల్ ఇటు వర్ధనపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలకు సంబంధించి ఇతర మండలాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జనగామ జిల్లా చూసినట్టయితే దేవరూపుల మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ధర్నా రాస్తారోకోలో పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసేలా అక్కడ ఆందోళన కార్యక్రమం రాస్తారోకో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేసినటువంటి సందర్భం కనిపించింది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అర్ధరాత్రి తర్వాత పిఎస్సిఎస్ కేంద్రాలు అదేవిధంగా ఆగ్రో సెంటర్ల దగ్గరికి యూరియా కోసం వచ్చేటువంటి రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉదాహరణకు 400 నుంచి 500 బస్తాలు ఒక పిఎస్సిఎస్ కేంద్రానికి కేటాయిస్తే ఉదయం 5-6 గంటల వరకే అక్కడ వేలాది చెప్పులను క్యూ లైన్లలో పెట్టేసి రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక్కో పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర 2 నుంచి 3 వేల మంది రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చలనం రావడం లేదని చెప్పి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.